నమస్తే, వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రభుత్వ విప్ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు మాతృవియోగం. అంతిమయాత్రలో పాల్గొని కుటుంబీకులను ఓదార్చి నివాళులర్పించిన స్పీకర్ పోచారం, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జడ్పీ చైర్మన్ విఠలరావు, ఎమ్మెల్సీ కవిత ప్రముఖులు. ఉమ్మడి జిల్లాలోకి ఈ నెల 6-7 తేదీల్లో రానున్న ఏఐసిసి అగ్రనాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర. నిజామాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. సాంఘిక సంక్షేమ వసతి గృహాలు మన ఊరు మనబడి పనులు నిర్దేశిత సమయంలో నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలి. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ నారాయణ రెడ్డి. లాంఛనంగా ప్రారంభించిన 24 గంటల్లోపే సెల్ ఫోన్ షాప్లో చోరీ. నగరంలో అర్ధరాత్రి 4 వేర్వేరు దుకాణాల్లో చోరీకి పాల్పడిన దొంగలు. చోరీలకు పాల్పడిన దొంగల ముఠ. ఆర్మూర్ రోడ్లో భయం. బాధితుల కళ్లల్లో కారం జల్లి దొంగతనాలకు పాల్పడుతున్న 6 ముఠా సభ్యుల అరెస్ట్. బంగారు ఆభరణాలు 6 సెల్ ఫోన్లు స్వాధీనం. నగరంలోని సిపి కార్యాలయంలో మీడియాతో వివరాలు వెల్లడించిన సిపి కేఆర్ నాగరాజ్. సీఎం కేసీఆర్ నాయకత్వంతో మహిళా సాధికారత కోసం ఐక్యంగా పనిచేస్తున్నాం. రంగారెడ్డి జిల్లా చిలుకూరులో గల దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో టీఎస్డబ్ల్యూసీడీసీ చైర్పర్సన్ ఆకుల లలిత రాఘవేందర్. ఎట్టకేలకు పూర్తయిన సుభాష్ నగర్ ఆర్యూబీ రహదారి నిర్మాణ పనులు. రహదారి వన్వేగా మార్చి ప్రజల కష్టాలు తీర్చిన అర్బన్ ఎమ్మెల్యే బిగాలకు ప్రజలు కృతజ్ఞతలు. K6 GTPL స్పెషల్ ఫోకస్. ధరణి టౌన్షిప్ ప్లాట్లు, గృహాలు కొనుగోలు చేసి తమ సొంతింటి కలను సాకారం చేసుకోండి. కామారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన ఫ్రీ బిడ్ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే. సంగారెడ్డిలో కొనసాగుతున్న ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ జోడో యాత్ర. ఉత్సాహంగా పాల్గొని నృత్యాలతో స్వాగతం పలుకుతున్న ప్రజలు. కలిసి సందడి చేస్తున్న రాహుల్. నిజాం సాగర్లో టీపీసీసీ నేత రేవంత్ రెడ్డి మీడియా సమావేశం. కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాతృమూర్తి గంప రాజమ్మ అంతిమయాత్రలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ఆయన్ను ఓదార్చారు. కామారెడ్డి శాసనసభ్యులు అసెంబ్లీలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తల్లి గంప రాజమ్మ అంతిమయాత్రలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. బిక్కరూరు మండలం బస్వాపూర్లో జరిగిన అంతిమ సంస్కారాల్లో స్పీకర్ పోచారం పాల్గొని రాజమ్మ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తల్లిని కోల్పోయిన గంప గోవర్ధన్ని ఓదార్చి వారి కుటుంబ సభ్యులకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కళ్లల్లో కారం చల్లి పథకం ప్రకారం పలు మహిళల వద్ద నుంచి దొంగతనానికి పాల్పడుతున్న నిందితులను అరెస్టు చేశామని సిపి కేఆర్ నాగరాజ్ వెల్లడించారు. వీరి వద్ద నుంచి బంగారు ఆభరణాలు 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. జిల్లా కేంద్రంలోని సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి కేఆర్ నాగరాజ్ మాట్లాడారు. నగరంలో 2వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖానికి ముసుగులు ధరించి వాహనాలు దొంగతనానికి పాల్పడుతున్న 6 నిందితులను అరెస్టు చేశామన్నారు. ఆసిఫ్ ఖాన్ ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేశామని చెప్పారు. నిందితులు ముఖానికి ముసుగులు ధరించి మోటార్ సైకిల్పై వచ్చి బాధితుని కళ్ళలో కారం చల్లి దొంగతనానికి పాల్పడ్డారని, నిందితులు షేక్ రిజ్వాన్, మహమ్మద్ మెయిన్, సయ్యద్ సమీర్, షేక్ సాజిద్, షేక్ అబ్బులను పట్టుకున్నామన్నారు. మరో 2 పరారులో ఉన్నారన్నారు. వీరి వద్ద నుంచి బంగారు ఆభరణాలు 6 సెల్ ఫోన్లు, ఒక స్విఫ్ట్ కారు స్వాధీనపరుచుకున్నామన్నారు. మళ్ళీ కస్టడీకి తీసుకుంటున్నాం. 7 కూడా 6 కస్టడీకి తీసుకుంటున్నాం. ఈరోజు 6 మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. 6 మళ్ళీ కస్టడీకి తీసుకొని వీటిపైన ఏమైనా నేరాలు ఉన్నాయంత డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. వీళ్ళైతే పీడియాక్ట్ పెట్టడానికి వీటిపైన ఏమైనా ఉంటే మాత్రం తప్పనిసరిగా పీడియాక్ట్ కూడా ఇంపోజ్ చేస్తాను. అవునవును, ఇది వరుసగా ఇది బయటిది మన పోలీసుల వైఫల్యం కాదండి. నైట్ పెట్రోలింగ్ చేసిన మా అధికారులు అంతా నైట్ పెట్రోలింగ్ ఉన్నారు.
మనం చెప్తున్నాం సీసీ కెమెరాలకు సహకరించండి అని అడుగుతున్నాం, కానీ ఎవరు కూడా ముందు రావట్లేదు. మీడియా తరఫు నుండి మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, ఎవరైతే ఈ యొక్క షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ పెట్టుకున్నారో మనకు యాక్ట్ ఉంది, యాక్ట్ ప్రకారంగా నేను సైతంలో వాళ్ళు కెమెరాలు పెట్టాలి. నేను నోటీసులు కూడా సర్వ్ చేయడం జరిగింది వారు ఇంతవరకు రెస్పాండ్ అయితే లేదు. కొత్తగా షాప్ పెట్టే ముందు కూడా చెప్తున్నాం మీరు సీసీ కెమెరాలు పెట్టండి. లక్కీలీ మన పక్కకు కొన్ని షాప్స్లలో సీసీ కెమెరాలు ఉన్నాయి, అందులో మనకు దొరికిన వేరే వాళ్ళ దగ్గర డెఫినెట్లీ ఈ టీం కూడా పట్టుకుంటాం త్వరలో. ఈ కేసును ఛేదించిన ఏసీపీ వెంకటేశ్వర్లు, సిఐ విజయబాబు, ఎస్ఐ పూర్ణేశ్వర్, ఏఎస్ఐ రామకృష్ణ తదితరులకు రివార్డులు అందజేశారు. భారత్ జోడో యాత్ర ఉమ్మడి జిల్లాలో ఈ నెల 6, 7వ తేదీల్లో రాహుల్ గాంధీ పాదయాత్ర ఉంటుందని ప్రజలు, రైతులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మాజీ మంత్రి పి సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ ప్రాంతంలో ఉన్న మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విశేషాలను వివరించారు. కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుందన్నారు. ఈ నెల 6, 7వ తేదీల్లో కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్, జుక్కల్, మద్నూర్ మండలంలో పాదయాత్ర ఉంటుందని తెలిపారు. మద్నూర్ మండల కేంద్రంలో 7వ తేదీ మధ్యాహ్నం బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు సుదర్శన్ రెడ్డి వివరించారు. అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంకా ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపత్ రెడ్డిలు పాల్గొన్నారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు మన దగ్గర 7th రోజు 7వ తారీఖు రోజు బహుశా సోమవారం వస్తుంది, మండే ఆ రోజు జుక్కల్ కాన్స్టిట్యున్సీలో మద్నూర్లో బహిరంగ సభ ఉంది. 1 గంటకు 2 గంటలకు వారి పాదయాత్ర అప్ టు 10-10:30 వరకు అవుతుంది, 10-10:30 వరకు. ఆ పాదయాత్ర తర్వాత బహిరంగ సభ జరిపి మహారాష్ట్రకు పోతారు. కాబట్టి నిజామాబాద్ తెలంగాణ సాంప్రదాయ కళలైన డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, బతుకమ్మలతో సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఉత్సాహపూరితంగా కొనసాగింది. సంగారెడ్డి మున్సిపాలిటీ జిల్లాలో 2వ రోజు భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగింది. డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, బతుకమ్మలతో మహిళలు దారి పొడవునా స్వాగతం పలికిన వివిధ చేతి పని వృత్తుల వారు ఇలా ఉత్సాహపూరిత వాతావరణం కనిపించింది. రాహుల్ గాంధీతో పాదం కలిపి నడిచేందుకు పార్టీ అభిమానులు, ప్రజలు ఆసక్తి చూపారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి నేతృత్వంలో గిరిజన మహిళలు, కార్యకర్తలు వేకువజామున్నే అక్కడికి చేరుకున్నారు. నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతూ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆయన 12.7 కిలోమీటర్లు నడిచి శిల్పారామం వద్ద విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం 4 గంటలకు నడక మొదలుపెట్టి 6:20కి చౌటకూరు మండలం శివంపేటకు చేరుకున్నారు. సంగారెడ్డి దాటాక గీతారెడ్డి, దామోదర, రాజనరసింహ రాహుల్కు స్వాగతం పలికారు. మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి గాలి అనిల్ కుమార్, యాత్ర మీడియా ఇన్ఛార్జి జెట్టి కుసుమకుమార్ యాత్రలో నడిచారు. యాత్ర ప్రారంభం నుంచి ముగిసే వరకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంతా తానే వివరించారు. సుభాష్ నగర్ రహదారి ఎట్టకేలకు పూర్తి కావడంతో ప్రజల ట్రాఫిక్ సమస్యకు విముక్తి కలిగింది. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఈ రహదారి అభివృద్ధికి ఎంతో శ్రమించారని ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని కంటేశ్వర్, సుభాష్ నగర్ ఆర్యూబీ పనులు పూర్తయి రోడ్ నిర్మాణ పనులు ఎట్టకేలకు పూర్తి కావడంతో అధికారులు వన్వేగా మార్చారు. ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ రహదారుల్ని ప్రారంభించాలని అర్బన్ ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు సన్నాహం చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్య, రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా వర్షాకాలం వస్తే రైల్వే వంతెన వద్ద పెద్ద వంతెన నీరు నిలిచి వాహనదారులకు నరకం కనిపించేది. నేడు అర్బన్ ఎమ్మెల్యే బిగాల ఈ సమస్యను గట్టెక్కించారు, రహదారిని అభివృద్ధిపరిచారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు నగర ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. నిర్దేశిత గడువులోపు నాణ్యతతో పనులు పూర్తి చేయించేలా ఆయా శాఖలకు చెందిన ఇంజనీరింగ్ విభాగం అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ సి నారాయణ రెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మతులు, మన ఊరు మనబడి పనులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల ఆధునికీకరణ తదితర పనుల ప్రగతిని సమీక్షించారు. ఒక్కో హాస్టల్
పాఠశాల వారీగా పనులు ఏ దశలో కొనసాగుతున్నాయన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత వ్యవధిలోపు పనులను పూర్తి చేయాల్సిన బాధ్యత ఇంజనీరింగ్ అధికారులదేనని స్పష్టం చేశారు. ఆయా పనులకు నిధుల కొరత ఎంతమాత్రం లేదని, అవసరమైన చోట అదనంగా నిధులు సమకూర్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని అన్నారు. దోమల వ్యాప్తి ఎక్కువగా ఉండే సీజన్ అయినందున ప్రతి హాస్టల్లోనూ కిటికీలకు తప్పనిసరిగా దోమ తెరలు ఏర్పాటు చేయాలని సూచించారు. పనులను పూర్తి చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదన్నారు. పనులు చేపట్టే విషయంలో మంజూరీలు ఇచ్చిన అన్ని పాఠశాలలు, వసతి గృహాల్లో వారం రోజుల్లోగా పనులని పూర్తి కావాలని కలెక్టర్ గడువు విధించారు. నీటి వసతితో పాటు టాయిలెట్లు, విద్యుదీకరణ, పైప్ లైన్తో కూడిన సంప్, కిచెన్ షెడ్, టైల్స్, ఫ్లోరింగ్, పెయింట్ వంటి పనులన్నీ నాణ్యత ప్రమాణాలకు లోబడి పక్కాగా జరిగేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. పనుల ప్రగతిపై వచ్చే వారం తాను మళ్లీ సమీక్ష నిర్వహిస్తానని, ఆలోపు పనులన్నీ పూర్తి కావాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు. సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా, ఇంజనీరింగ్ విభాగం అధికారులు భావన, మురళి, దేవిదాస్, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ సుదర్శనం, డిఎస్సిడిఓ శశికళ, డిటిడబ్ల్యూఓ నాగురావు, డిపిఓ జయసుధ, ఆయా శాఖల ఇంజనీరింగ్ విభాగం డిఈలు, ఏఈలు పాల్గొన్నారు. లాంఛనంగా సెల్ ఫోన్ షోరూంను ప్రారంభించారు. ఆ సంతోషం 24 గంటలు గడవక ముందే ఆ షాప్లో చోరీ జరగడంతో షోరూం యజమానులు, సిబ్బంది ఆవేదనకు గురయ్యారు. ఆర్మూర్ రోడ్లో చోరీ జరిగిన ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ఆర్మూర్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. గురువారం ప్రారంభించిన సెల్ ఫోన్ షోరూంలో రాత్రి వేళ చోరీ జరగడం గమనార్హం. షట్టర్లను రాడ్లతో పైకి లేపి తాళాలు ధ్వంసం చేసి దుండగులు అందిన కాడికి ఊడ్చుకెళ్లారు. ఆర్మూర్ నిజామాబాద్ ప్రధాన రోడ్డు పక్కనే భారీ చోరీ ఘటనతో స్థానిక వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. పోలీస్ శాఖలో సిబ్బంది, మునుగోడు ఉప ఎన్నిక, రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రల బందోబస్తుకు వెళ్లడం, పెట్రోలింగ్ సిబ్బంది లేని సమయంలో ఈ చోరీ జరిగింది. సెల్ ఫోన్ షోరూంలో ఎన్ని మొబైల్స్ చోరీకి గురయ్యాయి, వాటి విలువ ఎంత అనేది విచారణ తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి క్లూస్ టీంను రప్పించి విచారిస్తున్నారు. అందుబాటులో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. తేజ కమ్యూనికేషన్ నిన్ననే మార్నింగ్ ఓపెన్ అయింది. దొంగలు పడ్డారు మా షాప్లో. ఇది మా యొక్క నిర్లక్ష్యము, మరి పోలీస్ వారిది కూడా నిర్లక్ష్యం అని నేను అభిప్రాయపడుతున్నాను. ఈ ఏ మొబైల్స్ 10 నుంచి 12 నుంచి 15 వరకు ఉంటాయి మొబైల్స్. దీని వర్త్ వచ్చేసి 2 నుంచి 3 lakhs వరకు ఉంటుంది. కాలనీల అభివృద్ధితోనే నగరాభివృద్ధి సాధ్యమని మేయర్ దండు నీతు కిరణ్ అన్నారు. నగరంలోని 7వ మరియు 8వ డివిజన్ల పరిధిలో సుమారు 32 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి ప్రారంభించినట్లు మేయర్ నీతు కిరణ్ తెలిపారు. 8వ డివిజన్ సాయినగర్ రోడ్ నంబర్ 2 బీబీసీ స్కూల్ వద్ద 12 లక్షలతో చేపట్టే WBM రోడ్డు పనులను, 7వ డివిజన్ నాల్కల్ రోడ్లో నలంద స్కూల్ దారిలో 10 లక్షలతో చేపట్టే బీటీ రోడ్లు, ఆర్చిడ్ స్కూల్ దారిలో 10 లక్షలతో చేపట్టే బీటీ రోడ్డు మరియు సీసీ కల్వర్ట్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ నీతు కిరణ్ మాట్లాడుతూ నగర ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా నగర అభివృద్ధికై అహర్నిశలు కృషి చేస్తూ ఎక్కడా నిధుల కొరత లేకుండా అన్ని డివిజన్లకు సమానంగా నిధులను కేటాయిస్తున్నారని అన్నారు. డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ అంతర్గత రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని, ప్రజలకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తూ నగర సుందరీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, నగర అభివృద్ధికి కృషి చేస్తున్న నగర ఎమ్మెల్యేకి నగర ప్రజల తరపున, కార్పొరేటర్ల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా ప్రతిరోజు కూడా ఏదో ఒక డివిజన్లో మేము రోడ్లు కానివ్వండి, కల్వర్ట్లు, డ్రైనేజ్ల గురించి ఏదో ఒక ప్రారంభోత్సవం మేము చెప్తూనే ఉన్నాము. మరి అందులో భాగంగానే ఈరోజు కూడా 7వ డివిజన్ మరియు 8వ డివిజన్లలో ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. 7వ డివిజన్లో 10 లక్షలతోని ఒక బీటీ రోడ్డు, అలాగే ఇంకొక 10 లక్షలతో కల్వర్ట్ మరియు ఒక బీటీ రోడ్ని ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు విక్రమ్ గౌడ్, సుక్కమధు, తెరాస నాయకులు నరేందర్ గౌడ్, అనిల్ రావు, మున్సిపల్ ఇంజనీర్ ఇనాయత్, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్లో నిర్వహించే కార్తీక మాస వన భోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీఎస్ మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఆకుల లలిత పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని శివాజీనగర్లో మున్నూరు కాపు మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ, తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహిళా విభాగం చైర్పర్సన్ ఆకుల లలిత రాఘవేందర్ పాల్గొన్నారు. ఈ నెల 13వ తేదీన నిర్వహిస్తున్న కార్తీక మాస వన భోజన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 1 వీక్ నుంచి మేము తిరుగుతూ ఉన్నాము. ఈరోజు మన ఆర్మూరు సంఘం
ఆరుమూరు వాళ్ళు ఇక్కడ అంతా వాళ్ళ కుటుంబ సభ్యులే. ఇక్కడ చాలా బాగుంది. ఎందుకంటే మనం ఈ కార్తీక మాసం సందర్భంగా కార్తీక పౌర్ణిమ అయిన తర్వాత 13వ తారీఖు సండే రోజు మన ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘంలో వనభోజన కార్యక్రమం పెడుతున్నాం. కాబట్టి నా అక్క చెల్లెళ్ళందరూ రావాలనేసి నేను కోరుతున్నా. నగరంలోని చంద్రశేఖర్ కాలనీలోని మహిళా భవన్ రిపేర్ పనులను మేయర్ నీతు కిరణ్ పరిశీలించారు. గతంలో డివిజన్లో పట్టణ ప్రగతి పనుల సందర్భంగా పర్యటించినప్పుడు స్థానిక మహిళలు అసంపూర్తిగా నిర్మించి వదిలేసిన మహిళా భవన్లో ఆకతాయిలకు అడ్డాగా మారిందని, మహిళలు సమావేశాలు నిర్వహించుకునే అవకాశం లేకుండా నిరుపయోగంగా ఉన్నదని దృష్టికి తీసుకువచ్చినందున ఇప్పుడు మహిళా భవన్ రిపేర్ పనులు చేయించి మహిళలకు అందుబాటులో ఉండే విధంగా పనులు చేస్తున్నామని అన్నారు. అది 25 lakhs అప్పుడే కంప్లీట్ అయిపోయింది. ఇది పెండింగ్ ఉంటే ఇప్పుడు ఎంత దూరం ఉన్నాం మనం మొత్తం ఒక 4-5 ట్రాక్టర్లు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాతృమూర్తి పార్థివ దేహానికి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అంజలి ఘటించారు. ప్రభుత్వ విప్ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాతృమూర్తి గంపరాజమ్మ పార్థివ దేహానికి వారి స్వగ్రామంలో బస్వాపూర్లో రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. రాజమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఓదార్చి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి వెంట రాష్ట్ర ఉర్దూ కమిటీ చైర్మన్ ముజీబుద్దీన్, నిజామాబాద్ జడ్పీ చైర్మన్ విఠలరావు, కామారెడ్డి జడ్పీ చైర్పర్సన్ దఫేదర్ శోభరాజు, DCMS చైర్మన్ సాంబారి మోహన్ తదితరులున్నారు. ధరణి టౌన్షిప్ ప్లాట్లు, గృహాలు కొనుగోలు చేసి ప్రజలు సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని కామారెడ్డి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం ఫ్రీ బీడ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడారు. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఈ ధరణి టౌన్షిప్ ఉందన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఇండ్ల నిర్మాణానికి ఈ స్థలం అనుకూలంగా ఉందని తెలిపారు. జిల్లా ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వేలంలో పాల్గొన్న వ్యక్తులు 10,000 కలెక్టర్ కామారెడ్డి పేరుపై డీడీ చెల్లించాలన్నారు. వేలంలో పాల్గొన్న వ్యక్తులు తమ వెంట ఆధార్, పాన్ కార్డ్, బ్యాంక్ ఖాతా వంటి గుర్తింపు పత్రాలు తీసుకురావాలని సూచించారు. ఉద్యోగులకు బ్యాంకుల ద్వారా ప్లాట్లు, గృహాల కొనుగోలుకు రుణ సదుపాయం కల్పిస్తామని తెలిపారు. జాతీయ రహదారి 44 నంబర్ సమీపంలో అడ్లూరు శివార్లో ధరణి టౌన్షిప్లో ప్లాట్లు, గృహాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నవంబర్ 14 నుంచి 18 వరకు వేలం పాట ప్రారంభమవుతుందని అన్నారు. ధరణి టౌన్షిప్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. మొదటి, రెండవ విడతల్లో ప్లాట్లు కొనుగోలుకు ప్రజలు సహకారం అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో ధరణి టౌన్షిప్ జోనల్ మేనేజర్ రామ్దాస్, ఏవో రవీందర్ అధికారులు పాల్గొన్నారు. జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ పై వాసవి స్పేస్ స్కూల్ విద్యార్థులకు జిల్లా సైన్స్ అధికారి గంగ కిషన్ అవగాహన కల్పించారు. ఈ రోజు స్థానిక వాసవి హైస్కూల్ నిజామాబాద్ నందు సైన్స్ ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆరోగ్యం మరియు సంక్షేమం కోసం పర్యావరణ వ్యవస్థను అర్థం చేసుకోవడం అను ప్రధాన అంశంలోని 5 ఉప అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. 2 విద్యార్థులతో గ్రూపును ఏర్పాటు చేసి ఏదేని ఒక సమస్యను ఎన్నుకొని సామాజిక సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ ప్రాజెక్టులను రూపొందించవాలనని, ఈ నెల చివరిలో జిల్లా స్థాయి సైన్స్ కాంగ్రెస్కు విద్యార్థులతో హాజరు కావాలనని జిల్లా సైన్స్ అధికారి తెలిపారు. It is completely decided upon the basic principle of local for global. Okay? We have some quotations regarding this. Think globally, act locally. ఈ కార్యక్రమంలో DAC B శ్రీనివాస్, వేణుగోపాల్, స్రవంతి, కాంతారావు, లక్ష్మణ్ మరియు సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మహిళా సాధికారత కోసం, సమగ్ర అభివృద్ధి కోసం మహిళలు అంతా కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ ఆకుల లలిత రాఘవేందర్ సూచించారు. రంగారెడ్డిలోని చిలుకూరులో గల దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం నిర్వహించిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ ఆకుల లలిత రాఘవేందర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రంగారెడ్డిలోని చిలుకూరులోని మహిళా ప్రాంగణంకు సంబంధించిన అధికారులతో మహిళా ప్రాంగణంలో టైలరింగ్, బ్యూటీషియన్ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికేట్లను అందజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ ఆకుల లలిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మహిళా సాధికారత కోసం, సమగ్ర అభివృద్ధి కోసం మహిళా నేతలంతా కలిసికట్టుగా కుటుంబం వలె పని చేస్తున్నామన్నారు. మహిళలకు అత్యున్నత పదవులు ఇవ్వడం మహిళల పట్ల సీఎం కేసీఆర్ కి ఉన్న నమ్మకమేనని దానికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి నా మీద ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మహిళా సాధికారత కోసం పనిచేస్తాను. కార్పొరేషన్ ప్రస్తుతం 10 జిల్లాల నుంచి పనిచేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో దీనిని 31 జిల్లాలకు విస్తరిస్తాము. అనంతరం చైర్పర్సన్ కి మహిళలు, విద్యార్థులు సన్మానించారు. కార్యక్రమంలో
సబితా ఏజీఎం, శైలజ చిలుకూరు డిఎం, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 3 months నుంచి టైలరింగ్ నేర్చుకున్నారు, బ్యూటిషియన్ నేర్చుకున్నారు. కాబట్టి మీరు ఈ సర్టిఫికెట్లు తీసుకెళ్ళిన తర్వాత కూడా ఒక పార్లర్లోనో లేకుంటే మీ ఇంటి దగ్గరనో మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి. ఒక పార్లర్లో ఉన్నా కానీ కొన్ని రోజులు మీకు ట్రైనింగ్ అవుతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వర్క్ చేస్తే వాళ్ళు కూడా ఏమైనా శాలరీ రూపంలో ఇస్తారు. ఎందుకంటే ఇది మంచి జీవనోపాధికి ఇది మంచి ఈ స్కిల్ డెవలప్మెంట్స్ మనము 10 ప్రాంగణాలలో చేపడుతున్నాము. అందులో భాగంగా మన బ్యూటిషియన్ కోర్సే కానివ్వండి. ధనం ఎంతమందికి ఉన్నా దానగుణం అందరికీ ఉండదని, సమాజ సేవ చేయడమే మానసిక తృప్తికి దోహదపడుతుందని ఐ లవ్ మై విలేజ్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ఐ రాజేంద్ర అన్నారు. గురువారం సాయంత్రం మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఆయన మాట్లాడారు. పాఠశాలలో కనీస వసతులు లేక విద్యార్థులు ఎంతో అసౌకర్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసి అమెరికా నుండి శిక్షణ ఇప్పించేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. తాను పేదరికం నుండే వచ్చానని, పేద విద్యార్థుల కష్టాలు తనకు తెలుసని అన్నారు. విద్యార్థి దశలో ఉండే పిల్లలు సామాజిక అంశాలపై అవగాహన పొందాలని సూచించారు. అన్నింటికీ ఇతరుల నుండి ఆశించడం కాకుండా తన వంతు సేవాభావం కూడా కలిగి ఉండాలన్నారు. ఉచ్చ హామీలు ఇవ్వడం సరికాదని, ఆచరణలో పనితీరు కనబరచాలని అన్నారు. ప్రిన్సిపల్ సుహాసిని రెడ్డి మాట్లాడుతూ ఎన్ఆర్ఐ రాజేంద్ర అమెరికాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ సమాజ సేవ కోసం అదనంగా పనిచేస్తూ ఆ డబ్బులను సేవా కార్యక్రమాలకు తన పుట్టిన ఊరిలో పరాంతంలో సేవలు అందించడం ఎందరికో స్ఫూర్తిని నింపుతుందన్నారు. Bright energy and so much positivity in all of you. First of all, మీరందరూ ఈ రోజు ఇక్కడ ఉన్నారు అని అంటే మీరు ఈ రోజు మీ ఫ్యూచర్ ఫౌండేషన్ కోసం మీరు ఒక గొప్ప స్టెప్ ఆల్రెడీ తీసుకున్నారు. దానికి మీ అందరికీ నేను కంగ్రాట్స్ చెప్పాలనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ టుడే. ఈ కార్యక్రమంలో ఐ లవ్ మై విలేజ్ పర్యవేక్షకులు ప్రభావతి, బుజ్జి, శాంత, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులున్నారు. నిజాం సాగర్ మండలం మాగి షుగర్ ఫ్యాక్టరీ వద్ద భారత్ జోడో పాదయాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. నిజాం సాగర్ మండలం మాగి షుగర్ ఫ్యాక్టరీ వద్ద భారత్ జోడో పాదయాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్, సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క, నాయకులు షబీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, దామోదర్ రెడ్డి, హెచ్ హనుమంతరావు, పొన్నం ప్రభాకర్, సురేష్ షెట్కర్, గంగారం సుభాష్ రెడ్డి, కైలాస్ శ్రీనివాస్, కాంగ్రెస్ ముఖ్య నాయకులు తదితరులు హాజరయ్యారు. पदयात्रा में उन लोग शामिल होना है तो भी उन लोगों को 10-15 मिनट मौका देने के लिए मैं वादा कर रहा हूँ. उन लोगों पे अगर फैसिलिटेट वो लोग आगे आए तो हम फैसिलिटेट कर देंगे. సో మనతో సార్ కూడా విజ్ఞప్తి చేసిన, సో మీరు మీ సంఘాలను మీ ముఖ్య నాయకులను ఎవరినైనా ఉన్నా కూడా ఎందుకంటే తర్వాత మళ్ళీ మీరు మాకు అవకాశం ఇవ్వలేదు అని ఎవరైనా ఇంకెవరైనా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్న ఫెసిలిటేట్ చేస్తాం. ఇంకా లాస్ట్ 3 days సో ఇక్కడ వరకు జరిగిన కార్యక్రమాల్లో చిన్న అక్కడక్కడ ఏమన్నా మనం ఊహించినట్టు ఆశించినట్టు జరుగుండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు. ఇంకా నెక్స్ట్ 3 days మేము పర్ఫెక్ట్గా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలనుకుంటున్నాం. 7th రోజు రాయచూరుతో పోటీపడి ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలని అనుకుంటున్నాం. మా నాయకత్వానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నందిపేట కేదారేశ్వర ఆశ్రమంలో మంగిరాములు మహారాజ్ చేపట్టిన అనుష్ఠాన దీక్ష 31వ రోజుకు చేరింది. నందిపేట మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆశ్రమంలో 31వ రోజున అనుష్ఠాన దీక్షలో మంగిరాములు మహారాజ్ భక్తులకు దర్శనమిచ్చారు. ఈరోజు కార్తీక మాస ఏకాదశి రోజున భక్తులు విశేషంగా వచ్చి పూజలు చేసుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. పదేళ్ల వ్యవధి దాటిన వారు తమ ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకోవాలని కలెక్టర్ సి నారాయణ రెడ్డి కోరారు. 10 ఏళ్ల వ్యవధి దాటిన ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకోవాలని కలెక్టర్ సి నారాయణ రెడ్డి సూచించారు. ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీలుగా రూపొందించిన వాల్ పోస్టర్లను కలెక్టర్ తన ఛాంబర్లో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆధార్ను అప్డేట్ చేసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు పొందవచ్చునని అన్నారు. వివిధ ప్రభుత్వ పథకాలకు, బ్యాంక్ సేవలకు ఆటంకాలు లేకుండా ఉండేందుకు గాను 10 ఏళ్ల క్రితం ఆధార్ పొందిన ప్రతి ఒక్కరు ప్రస్తుతం తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని సూచించారు. myAadhar.udai.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చని అన్నారు. సందేహాలను నివృత్తి చేసుకునేందుకు 1947 నంబర్కు కాల్ చేయవచ్చునని help@udai.gov.in
info.help@udai.net.in కు మెయిల్ చేసి పూర్తి సమాచారం పొందవచ్చని అన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో UIDAI హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయ సహాయ జనరల్ మేనేజర్ శోభన్, ఈ సేవా జిల్లా మేనేజర్ కార్తిక్, TSTSD M అర్జున్, ఆధార్ కేంద్రాల నిర్వాహకులు షాహిద్, కవిన్, లక్ష్మీనారాయణ, నజీర్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశానుసారం భీమ్గల్ మండలంలో ముచ్కూర్, పల్లికొండ, పిప్రి, చేంగల్, బడ భీమ్గల్ గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని ఈ సందర్భంగా వారికి సూచించడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని ఆలోచన చేస్తుందని, నల్ల చట్టాలను తెచ్చి వెనుకకు తీసుకుందని, రైతుల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా రైతులకు స్థానిక TRS నాయకులు వివరించారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం. ఎందుకంటే రైతు బాగు కోసం నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతు బీమా, రైతు బంధు, బాల్కొండ నియోజకవర్గ రైతులకు, ముఖ్యంగా భీమ్గల్ మండల రైతులకు ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే 21వ ప్యాకేజీ ద్వారా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక కృషి చేస్తున్నారని వారికి వివరించడం జరిగింది. కార్యక్రమంలో ఎంపీపీ ఆర్మూర్ మహేష్, జెడ్పీటీసీ చౌట్పల్లి రవి, TRS పార్టీ మండల అధ్యక్షులు దోన్కటి నర్సయ్య, కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గున్వీర్ రెడ్డి, రైతు బంధు మండల అధ్యక్షులు శర్మ నాయక్, బడా భీమ్గల్ గ్రామ సర్పంచ్ సంజు, సిసి శ్రీనివాస్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, TRS పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రానికి చెందిన షేక్ హరీఫ్ అనే యువకుడు గంజాయితో పట్టుబడడంతో గురువారం రిమాండ్కు ఎస్ఐ నరసింహులు తరలించినట్లు తెలిపారు. ఎస్ఐ నరసింహులు తెలిపిన వివరాల ప్రకారం విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సిరికొండ మండల కేంద్రంలో అబ్దుల్ కయ్యూమ్ స్క్రాప్ దుకాణం వద్ద షేక్ ఆరిఫ్ అనే యువకుడికి చెందిన టాటా ఏసీ AP 09Y6863 వాహనంలో డ్రైవర్ సీటు వెనకాల 550 గ్రాముల గంజాయి లభించిందని, యువకుడిని గత నెల 30వ తేదీన ఉదయం అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయితో పట్టుబడ్డ యువకుడు తన స్నేహితుడైన సిరికొండ మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ అన్సార్ ఎక్కడి నుండి తెచ్చి గంజాయి ప్యాకెట్లు ఇచ్చాడని, వాటిని గంజాయి సేవించే వారికి ఎక్కువ ధరకు విక్రయించి వచ్చినటువంటి నగదును ఇద్దరం పంచుకుందామని తెలపడంతో గంజాయి విక్రయించుటకు యువకుడు ఒప్పుకొని తన వద్ద ఉంచడంతో సమాచారం మేరకు పోలీసులు దాడి చేయడంతో యువకుడు వద్ద గంజాయి దొరకడంతో స్థానిక తహసీల్దార్ గఫర్ మియా పంచనామా నిర్వహించి యువకుడిని టాటా ఏసీ వాహనం గంజాయిని స్వాధీనపరుచుకున్నామన్నారు. గంజాయితో పట్టుబడ్డ యువకుడిపై కేసు నమోదు చేసుకుని ఆర్మూర్ కోర్టుకు రిమాండ్కు తరలించామన్నారు. పరారిలో ఉన్న మరొక యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. నేటి అత్యాధునిక కాలంలో జాతీయ సమగ్రత, ఆర్థిక అక్షరాస్యతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి పట్టు సాధించాలని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నిర్మల్ జిల్లా రీజనల్ మేనేజర్ వివేక్ అన్నారు. లోకేశ్వరం మండలంలోని రాజూరా గ్రామ VDC ఆధ్వర్యంలో గురువారం రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ వారి ఆధ్వర్యంలో జాతీయ సమగ్రత, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు ఆర్థిక లావాదేవీలు కొనసాగించడానికి నగదును వాడకం తగ్గించుకొని మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ ద్వారా లావాదేవీలను జరపడం అలవాటు చేసుకోవాలని, గ్రామీణ బ్యాంకుల్లో 3 ఎకరాల భూమి ఉన్న రైతులకు రైతు నేస్తం కింద రుణాలను పొందవచ్చునని, గృహ అవసరాలకు రుణ సదుపాయం, గోల్డ్ లోన్, బిజినెస్ లోన్స్ తదితరులను పొందవచ్చునని, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లపై ఏ బ్యాంకులు చెల్లించలేని వడ్డీ రేట్లను గ్రామీణ బ్యాంక్ చెల్లిస్తుందని, ప్రతి ఒక్కరూ గ్రామీణ బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తదితర విషయాలపై రైతులకు, యువకులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ గ్రామీణ బ్యాంకును రీజనల్ మేనేజర్ వివేక్ పర్యవేక్షించి బ్యాంక్ లావాదేవీలు అత్యధికంగా పెంపొందించడంలో ప్రజలను అవగాహన కల్పించినందుకు బ్యాంక్ మేనేజర్ లక్ష్మణ్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముత్తాగౌడ్, గ్రామ అభివృద్ధి కమిటీ ప్రెసిడెంట్ అంజాగౌడ్, గంగాధర్, బ్యాంక్ సిబ్బంది, క్యాషియర్ ఆనంద్, భోజన్న, రైతులు, యువకులు మరియు తదితరులు పాల్గొన్నారు. మండల సమావేశాలకు అధికారులు విధిగా హాజరు కావాలని దర్పల్లి ఎంపీపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి సూచించారు. దర్పల్లి మండల కేంద్రంలోని జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, దర్పల్లి ఎంపీపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి, మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు సమావేశంలో పాల్గొన్నారు. దర్పల్లి ఎంపీపీ మాట్లాడుతూ సమావేశానికి గైర్ హాజరైన అధికారులను మరలా గైర్ హాజరైనచో అధికారులపై కఠిన చర్యలు తీసుకోబడతాయని, మండలంలోని అధికారులు అందరూ హాజరు కావాలని, సమస్యలు అడిగిన వాటికి అధికారులు సమాధానాలు ఇవ్వాలని దర్పల్లి ఎంపీపీ అన్నారు. శ్రీమతి నల్ల సారిక హనుమంత్ రెడ్డి గారికి, వైఎస్ఆర్పీ నవీన్ రెడ్డి గారికి, మరియు సమావేశంలో హాజరైన ఎంపీఓ గారు, ఎంఈఓ గారు అందరికీ ధన్యవాదాలు. నేటి సమావేశము చాలా ఫ్రూట్ఫుల్గా జరిగింది. మరి అన్ని అంశాలను చాలా డీప్గా డిస్కస్ చేయడం జరిగింది. కొన్ని పనులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో దాని గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, దర్పల్లి ఎంపీపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి, వైస్ ఎంపీపీ నవీన్, దర్పల్లి ఎంపీడీఓ, దర్పల్లి ఎంఆర్ఓ, దర్పల్లి మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో పోచమ్మ కుంటలో విడుదల చేశారు. మాజీ జెడ్పీ చైర్మన్ లోలం శ్యామ్ సుందర్ మాట్లాడుతూ మండలంలో మొత్తం 72 చెరువులు కలవు. మండల కేంద్రంలో చేప పిల్లలను 3,27,500 పంపిణీ చేయడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. లోకేశ్వరం మండలంలోని మొత్తం చెరువులో 6,37,500 చేప పిల్లలు పంపిణీ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అన్ని వర్గాల వారిని కూడా అభివృద్ధి చెందాలా తెలంగాణ రాష్ట్రంలో అన్న ఆలోచనతోటి నవంబర్ 6న సిఐటియు నగర మహాసభలు జయప్రదం చేయాలని సిఐటియు ఉపాధ్యక్షులు మాల్యాల గోవర్ధన్ పిలుపునిచ్చారు. సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో నాందేవాడలో గల సిఐటియు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ సిఐటియు ఉద్యమ నిర్మాణంలో భాగంగా ఈ నెల 6వ తేదీన నాందేవాడలోని సిఐటియు కార్యాలయంలో నిజామాబాద్ నగర మహాసభలను నిర్వహించడం జరిగిందని, కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని ఈ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక చట్టాల్లో సవరణలు కార్మికులపై తీవ్రమైన పని భారాన్ని, కనీస వేతనాలకు నోచుకునే విధంగా పని భద్రత కూడా కరువయ్యే స్థితిలో చట్టాలను తీసుకురావడం జరిగిందని, ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్యాచరణను రూపొందించుకోవడం జరుగుతుందన్నారు. గత 3 సంవత్సరాలుగా కార్మికుల పక్షాన కార్మికుల సమస్యల మీద నిరవధికంగా పోరాడి సమస్యల పరిష్కారం కోసం నిలబడ్డ సంఘం సిఐటియు. ఈ సిఐటియు ఆధ్వర్యంలో అనేక రంగాల కార్మికులని, అసంఘటిత కార్మికులని ఈరోజు చైతన్యపరిచి వారి పోరాటాలని అదేవిధంగా ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ రంగం నాయకులు కటార్ రాములు, షేక్ అజ్మద్ నిజాముద్దీన్, మార్కెట్ యార్డ్ క్లస్టర్స్ నాయకులు ద్యారంగుల కృష్ణ, బానోత్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఆయిల్ ఫామ్ పంట సాగు పద్ధతులు, లాభాల గురించి రైతులకు ఏర్గట్ల మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ తెలిపారు. ఏర్గట్ల మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు యాసంగిలో సాగు చేసే ఎర్రజొన్న ఆయిల్ ఫామ్ పంట సాగులో తీసుకోవాల్సిన మెలకువలు, జాగ్రత్తల గురించి అవగాహన కల్పించామని మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ తెలిపారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ మాట్లాడుతూ తెల్లజొన్న, ముల్లుజొన్న, ఎర్రజొన్నలు సాగు చేసే రైతులు తప్పనిసరిగా విత్తన కంపెనీలతో బైబ్యాక్ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతనే పంట సాగు చేపట్టాలని సూచించారు. ఆయిల్ పామ్ పంట సాగు పద్ధతులు, లాభాల గురించి క్లస్టర్ ఉద్యానవన శాఖ అధికారి రోహిత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. అలాగే ప్రమాదంలో చనిపోయిన తోర్తి రైతు బోలిశెట్టి లింబన్న కుటుంబానికి మంజూరైన 5 లక్షల రైతు బీమాకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీని మండల ప్రజా ప్రతినిధులు నామినీకి అందించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, జెడ్పీటీసీ గుల్ల రాజేశ్వర్, రైతు బంధు మండల అధ్యక్షుడు సున్న పొంజయ్య, పిఎస్సిఎస్ చైర్మన్ పెద్దకాపు శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు బద్దం ప్రభాకర్, సర్పంచ్లు గుల్ల లావణ్య, గంగాధర్, కుంట నవీన్, ఎంపీటీసీ మధుసూదన్, ఏఈఓలు అరుణ, సాయి సచిన్, రైతులు సాయన్న నరేందర్, రాజన్న తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం కింద 2023-24 సంవత్సరానికి గాను లేబర్ బడ్జెట్కు సరిపడా పనులను తయారు చేయడం జరుగుతుందని మోర్తాడ్ ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏపీఓ శకుంతల మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2023-24 సంవత్సరానికి గాను గ్రామ పంచాయతీ వారిగా లేబర్ బడ్జెట్కు సరిపడా పనులను గుర్తించి గ్రామంనకు అవసరమయ్యే విధంగా మౌలిక వసతుల కల్పన పనులను గుర్తించి లేబర్ బడ్జెట్ను తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సర్పంచ్ ఏనుగు సంతోష్, వైస్ ఎంపీపీ తోగేటి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి రాజారపు సంతోష్, ఉప సర్పంచ్ పలిగిరి రవి, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు ఉన్నారు. సీఎం కేసీఆర్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో భీమ్గల్ పట్టణంలో అర్హులైన ప్రతి ఒక్కరికి షాదీ ముబారక్ చెక్కులు అందుతున్నాయని మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్ పేర్కొన్నారు. భీమ్గల్ పురపాలక కార్యాలయంలో షాదీ ముబారక్ చెక్కులను మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్, వైస్ చైర్మన్ గున్నాల బాలభగత్ మరియు కౌన్సిల్తో పాటు లబ్ధిదారులకు చెక్కులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా వారు ఎల్లప్పుడూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి రుణపడి ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సిఎస్ గంగాధర్, బోధిర నర్సయ్య, సతీష్ గౌడ్, షమీన్ బేగం, ఖైరునిసా బేగం, నాయకులు అబ్దుల్ రజాక్ తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని మండలాల వార్తలు చూద్దాం.
నిర్మల్ మండలం నవంబర్ 3న కొండాపూర్ న్యూ పోచంపాడు గ్రామంలో గురువారం సర్పంచ్ల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభకు ముఖ్య అతిథిగా నిర్మల్ మండలం ఎంపీపీ కోరిపెల్లి రామేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. 2022-23లో జరగబోయే లేబర్ బడ్జెట్ పనుల ప్రణాళిక గురించి నాయకులు, గ్రామస్తులు, అధికారులు చర్చించుకోనున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు గంగాధర్, భూమేష్, తెరాస సోషల్ మీడియా అధ్యక్షులు పోలీస్ హరీష్, ఎంపీడీఓ, ఏపీఓ, టెక్నికల్ అసిస్టెంట్, పంచాయతీ సెక్రటరీలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సిస్టమ్ ఉంటుంది, దీనికి ఇట్లా వేసి ఇట్లా పైసలు వస్తాయని ఉంటుంది కాబట్టి అందరూ అన్ని పనులు రాపించి 100 రోజులకు ఏదైతే ప్రణాళిక ఉందో మా ఊళ్ళో అందరికి పైసలు వచ్చే విధంగా వీళ్ళందరూ సహకారం ఉంటే పని అవుతుంది కాబట్టి చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడే ఇంకో చెప్పడం జరిగింది, మా పెన్షన్లకు సంబంధించి అన్ని అప్లికేషన్. క్రైమ్ న్యూస్. నిర్మల్ జిల్లా సోన్ మండలం దూద్గం గ్రామంలో 3న మోటార్ సైకిల్ AP01 AC 1579పై పెళ్లి పత్రికలు పంచి వెళ్లి తిరిగి వస్తుండగా రాత్రి 11:40 సమయంలో మోటార్ సైకిల్పై నిర్మల్ వస్తుండగా తోఫిక్ ఖాన్ నిర్మల్ చెందిన, ఆమిర్ నాందేడ్కు చెందిన మరియు ముబాసిర్ నిర్మల్కు చెందిన ముగ్గురు కలిసి వస్తుండగా మార్గ మధ్యలో కడతల్ గ్రామ సమీపంలోకి రాగానే గుర్తు తెలియని వాహనం వీరి మోటార్ సైకిల్ని వెనకాల నుండి ఢీకొట్టగా ఆమిర్ మరియు ముబాసిర్ అక్కడికక్కడే మరణించారు మరియు తోఫిక్ ఖాన్కు గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. సోన్ ఎస్ఐ రవీందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ విప్ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్కు మాతృవియోగం. అంతిమయాత్రలో పాల్గొని కుటుంబీకులను ఓదార్చి నివాళులర్పించిన స్పీకర్ పోచారం, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జడ్పీ చైర్మన్ విఠలరావు, ఎమ్మెల్సీ కవిత ప్రముఖులు. ఉమ్మడి జిల్లాలోకి ఈ నెల 6-7 తేదీల్లో రానున్న ఏఐసిసి అగ్రనాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర. నిజామాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, మన ఊరు మన బడి పనులు నిర్దేశిత సమయంలో నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలి. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ నారాయణ రెడ్డి. లాంఛనంగా ప్రారంభించిన 24 గంటల్లోపే సెల్ ఫోన్ షాప్లో చోరీ. నగరంలో అర్ధరాత్రి 4 వేర్వేరు దుకాణాల్లో చోరీకి పాల్పడిన దొంగలు. చోరీలకు పాల్పడిన దొంగల ముఠ. ఆర్మూర్ రోడ్లో భయం. బాధితుల కళ్ళల్లో కారం జల్లి దొంగతనాలకు పాల్పడుతున్న 6 ముఠా సభ్యుల అరెస్ట్. బంగారు ఆభరణాలు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం. నగరంలోని సిపి కార్యాలయంలో మీడియాతో వివరాలు వెల్లడించిన సిపి కేఆర్ నాగరాజ్. సీఎం కేసీఆర్ నాయకత్వంతో మహిళా సాధికారత కోసం ఐక్యంగా పనిచేస్తున్నాం. రంగారెడ్డి జిల్లా చిలుకూరులో గల దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో టీఎస్డబ్ల్యూసీడీసీ చైర్పర్సన్ ఆకుల లలిత రాఘవేందర్. ఎట్టకేలకు పూర్తయిన సుభాష్ నగర్ ఆర్యూబీ రహదారి నిర్మాణ పనులు. రహదారి 1 వేగా మార్చి ప్రజల కష్టాలు తీర్చిన అర్బన్ ఎమ్మెల్యే బిగాలకు ప్రజలు కృతజ్ఞతలు. K6 GTPL స్పెషల్ ఫోకస్. ధరణి టౌన్షిప్ ప్లాట్లు, గృహాలు కొనుగోలు చేసి తమ సొంతింటి కలను సాకారం చేసుకోండి. కామారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన ఫ్రీ బిడ్ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే. సంగారెడ్డిలో కొనసాగుతున్న ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ జోడో యాత్ర. ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొని నృత్యాలతో స్వాగతం పలుకుతున్న ప్రజలు. కలిసి సందడి చేస్తున్న రాహుల్. నిజాం సాగర్లో టీపీసీసీ నేత రేవంత్ రెడ్డి మీడియా సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.